ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఆర్యవైశ్య రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏదైతుందో అది మయసభగా ఉంది. దాన్ని మన సభగా మార్చుకోవాలి. అది ఇంపార్టెంట్. అదే అన్నగారు చెప్పినట్టు ఏంటంటే 2 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికైనటువంటి వ్యక్తి ఈరోజు నియంతగా 10 సంవత్సరాల నుంచి కనీసం గద్దె దిగక నియంతగా ఆయన చేసిన మంచి కార్యక్రమం ఏమైనా ఉంది అంటే కేవలం అన్ని జిల్లా సంఘాలను వైశ్య జాతిని విధ్వంసం చేసిండు. ఆయన చేసిన మంచి పని గదే. ఎక్కడ కూడా ఏ జిల్లాల ఎన్నికలు పెట్టినా నోటిఫికేషన్ ఉండదు, కనీసం ఓటర్ లిస్ట్ ఉండదు, షెడ్యూల్డ్ ఉండదు. ఆ ఎన్నిక సరి అయినటువంటి సక్రమైన పద్ధతిలో ఉండదు, మొత్తం విధ్వంసమే. ఇవాళ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో జిల్లా సంఘాలు, మండల సంఘాలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ సంఘాలు పరిగణలోకి తీసుకోవాలన్నా ఈరోజు కనీసము ఆయనే మనను తీసుకునేటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చినాం. ఈరోజు ఆయనే ఎవరి నియంతగా ఎవరి ఆలోచన విధానానికి విరుద్ధంగా, వైశ్య జాతికి విరుద్ధంగా ఈరోజు మహాసభ బైలా ఏదుందో ఆ బైలా పాటించని వ్యక్తిని మనం మహాసభ నుంచి తరమాలి. ఎందుకంటే మహాసభ బైలాను అందరూ పాటించాలి. మనం క్షేత్రస్థాయిలో పాటిస్తున్నాం, మరి పాటించినప్పుడు ఆయన పాటిస్తలేడు. 2 ఏళ్ల కోసము ఎన్నికైన వ్యక్తి నియంతగా 10 ఏళ్ళు ఉంటూ నేనే ఉంటానని చెప్పేసి ఎలక్షన్ కాకుండా మరి ఆ రోజు చేసినటువంటి అప్పటి నుంచి ఇప్పటి వరకు విధ్వంసం చేసినటువంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా మరి అన్నగారి చొరవతోనే అసలు వాస్తవంగా రాష్ట్ర స్థాయిలో మనకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎందుకు పట్టించుకుంటారో మనకు తెలియదు. కానీ గ్రామ స్థాయి నుంచి కదిలితే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినట్టు అవుతుంది. వాస్తవంగా మా సభకు తాళం వేస్తాం, అందరం కూర్చున్నాం. ఇప్పుడు ఆయన సొంతం సొత్తు కాదు. ఈరోజు విభజన అయిన తర్వాత కూడా దాన్ని విధ్వంసం చేసిండు. అసలు ఆస్తి ఏం చేసిండో ఆ కుటుంబ సభ్యుల పేరు మీద చేసుకున్నాడు అంటారు. అది పూర్తి మనకు కూడా బయట పెడతలేడు. మరి పెద్ద నాయకులు ఎంత మొత్తుకున్నా పట్టించుకున్నటువంటి సందర్భం లోపల మరి ఆ మధ్యలో మేము కూడా శ్యామన్న మరి నాగేశ్వరరావు అన్న మీ అందరం కలిసి కూడా మరి రీస్టార్ కంప్లైంట్ చేయడం జరిగింది, హైకోర్టులో వేయడం జరిగింది. ఇలా హైకోర్టులో వేస్తేనే స్పందన వచ్చింది. 2 సార్లు కనీసము హైకోర్టుకు రాక మొన్న 2 తారీఖు నాడు ఉంటే మరి అడ్వకేట్ని పెట్టి హాజరై మళ్ళీ 30 తారీఖు గడువు తీసుకున్నాడు. ఈ నెల 30 ఈ లోపల నేను ఎలక్షన్ డిక్లేర్ చేస్తాను. తప్పని పరిస్థితిలోనే ఈరోజు మళ్ళీ మొన్న 8 తారీఖు నాడు జిల్లాధ్యక్షులతోని 12 నాడు మరి కార్యవర్గంతో మీటింగ్ పెట్టుకొని మమానిపించి మళ్ళా ఉందామనేటువంటి ప్రయత్నం చేస్తే మరి అన్నగారు మరి అడ్డగించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి, ఆయన ఖచ్చితంగా దించాలి, దిగపోతే మాత్రం దంచాలనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా గోడ మీద పిల్లిలాగా ఉండద్దు బ్రదర్. మనము అందరికంటే గొప్ప వాళ్ళం. అందరికంటే ఇవాళ మనం దేశాన్ని ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడంటే నిజామాబాద్లో, దయచేసి ఒక్క నిమిషం, మొన్న జరిగిన నిజామాబాద్లో కనీసం నోటిఫికేషన్ లేదు, ఓటర్ లిస్ట్ లేదు, ఏది లేకుండా వాట్సాప్లో పలానా వాళ్ళు అధ్యక్షులయ్యారు కదా. ఎవడు మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం నియంత ఇలా మొత్తం జిల్లా సంఘాలను విభజించి వైశ్య జాతిని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తిని మనం భరించే పరిస్థితులేమో, ఖచ్చితంగా దించాలి. అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉందని చెప్పేసి మరి మొన్న నిజామాబాద్ పోయి మళ్ళీ ఏం చేసిండంటే అన్నగారు చెప్పినట్టు ఆ మధ్యలో కూడా అడ్డగించడం జరిగింది. ఇవాళ ఏది హుజరాబాద్ బై ఎలక్షన్, ఈటల రాజేందర్ ఎలక్షన్ అప్పుడు ఆ గవర్నమెంట్ అప్పుడు మనకు 5 ఎకరాలు మరి ఉప్పల్ బగాయత్తులో మనకు ల్యాండ్ ఇస్తే అప్పటి నుంచి పెండింగ్ పెట్టుకొని ఏమేషమేసిండి. ఇలా ఒక 100 మంది ట్రస్టీలతోని ఒక్కొక్కరి దగ్గర 11 లక్షలు వసూలు చేసి 11 కోట్లతోని తానే ఆ భవన నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో వైశ్య జాతిని విధ్వంసం ఉన్నోళ్ళకే అది కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోయిండు. అది అడ్డగించడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇచ్చినటువంటి 5 ఎకరాల భూమి ఏదైతుందో ప్రతి ఆర్య వైశ్యునికి సంబంధించినటువంటి పాత్ర దానిలో ఉంటుంది. ఉన్నప్పుడు 100 మందిని ట్రస్టీలుగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం కూడా ఆలోచన చేయాలి. అది మనం అడ్డగించుడే. ఈరోజు మన నిజామాబాద్లో ఏం చేసిందంటే పోయి వాళ్ళందరికీ 80 మందిని తయారు చేసిన మీరందరూ సహకారం చేయాలి. ఒక 20 మంది ఉన్నారు, ఆ 20 మందిని నేను నింపుకుంటా, అంత నేను బిల్డింగ్ కడతా, ఒక 2 ఏళ్ళు మాకు అవకాశం ఇయ్యనని బతిలాడి. ఎంత ద్రోహి అంటే మనం ఆలోచన చేయాలి. వైశ్య జాతికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అమరావతిని మనం గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనందరం యూనిట్గా ఉందాం, దించుదాం, అన్నకు సపోర్ట్ చేస్తాం. అన్నగారు కూడా మీరు అన్నట్టు కూడా వెనుకకు పోయే ప్రసక్తే లేదు.
మనము ఎంతైనా ముందుకెళ్ళి అన్నగారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క జిల్లా కాదు, మొత్తం జిల్లాను నాశనం చేసిండు. చెప్పుకుంటూ పోతే 2 గంటలైన నడవది. ఒక్కొక్కడ గమ్మతైన చరిత్ర ఉన్నది. ఎందుకంటే నేను చివరికి రావడం జరిగింది, టైం లేదు, మీరు కూడా చాలాసేపు కూర్చున్నారు కాబట్టి దయచేసి పెద్దలందరికీ నమస్కారం. మనము మార్పు రావాలి, అమరావతిని తరమాలే, మరి అన్నగారిని గెలిపియాలనేటువంటి సంకల్పంతో మీ ముందుకు మాట్లాడుతున్నాను. అందరికీ